హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. టుడే ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం తెలంగాణ స్టైల్లో. నేను ఇక్కడ 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఫస్ట్ దానికి కావాల్సిన మసాలా దినుసులు చూద్దాం. ఇక్కడ రాజు పువ్వు, ఇలాచి, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, లవంగాలు, బ్లాక్ కార్డమమ్, అలాగే బిర్యానీ ఆకు. ఫస్ట్ వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. అలాగే 2 పెద్ద ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి. ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర. అలాగే 1 kg రైస్ని నేను ఫస్ట్ ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ మొత్తం కరిగి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. దాంట్లోంచి ఫ్లేవర్, ఆ స్మెల్ బయటకు వచ్చేదాకా. నేను ఇక్కడ బ్లాక్ కార్డమమ్, జాజికాయ దంచి వేస్తున్నాను, దాంట్లోంచి ఎసెన్స్ అంతా రావడానికి. మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, అలానే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కర్రీ లీవ్స్ వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా మగ్గేదాకా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకులు ఇందాక తీసి పెట్టుకున్నవి యాడ్ చేసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గేదాకా. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ స్టవ్ మీద పెట్టుకుని సాల్ట్ యాడ్ చేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్. మనం దీంట్లోకి ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుంది. ఇప్పుడు రైస్ కొంచెం ఉడకడానికి వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎసెన్స్ అన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ మొత్తం ఉడికేదాకా దీన్ని ఒక 2 టైమ్స్ కలుపుకుని చూసుకుంటూ ఉండాలి. ఇంతే అండి, ఎమ్మి తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ. థ్యాంక్ యూ.